చేస్తాం. మొత్తం గమనిస్తూ ఉండండి, ఛాతీ భాగం నుంచి కాళ్ళ పిక్కలు అన్నీ గమనిస్తాను. రిలాక్స్, కాళ్ళ ఎక్సర్సైజ్, నడుము చేతులు, లెఫ్ట్ రైట్. ఇలా కూడా చేసుకుంటారు పొట్ట తగ్గడానికి. ఎగురితే ఇంకొక కొంత క్యాలరీస్ ఎక్స్ట్రా పెట్టి అది తగ్గుతాయి. అది ఎంత తేడా రాదు, 2-3 కిలో క్యాలరీస్ వస్తాయి అంతే, 2-3 కిలో క్యాలరీస్. ఒక టీం అనేస్తే అయిపోయి 60 కిలో క్యాలరీస్ సేవ్ అవుతాయి. అట్లా ఫుడ్లో మార్పు తెచ్చుకోవాలి. ఊరికనే ఏదో విపరీతంగా కష్టపడిపోయినట్టు సైకలాజికల్గా ఫీల్ అయిపోయి అమ్మయ్య అనుకొని వారం చేసి మళ్ళీ వారం మానేసే కంటే స్లో అండ్ స్టడీ. మనకి టాటా ఐస్ ఉంటుంది కదా, అది ఏమంటారు, ఎండ్రకాయ, తాబేలు. తాబేలు ఎలా అవుతుంది, అది బెస్ట్ వే. స్లో అండ్ స్టడీ అంటే మనం చేసుకోవచ్చు, ఎగురుతా కూడా ఇలా ఇలా చేసుకోవచ్చు. కాకపోతే నేను అంత ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనకి మానసికంగా కూడా ప్రశాంతత రావాలి కదా. స్లోలో 2 చేతులు ఎదురుగా, కాళ్ళ మధ్య వీలైనంత గ్యాప్, లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్, నడుము చేతులు పూర్తిగా. స్లోలీ రిలాక్స్, మెడకు, లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్, అర్ధ చక్రాసన్. స్లోలీ రిలాక్స్, తాడాసన్. డీప్ బ్రీత్, శ్వాస తీసుకుంటూ కాలు మడాలి, వేసుకొని శ్వాస వదులుతూ రిలాక్స్. గోడకు కూడా పాదాలు ఈ విధంగా కాలు మడాలి ఇచ్చేసి కాసేపు. లెఫ్ట్ రైట్. తల ఎడమ వైపుకి కుడి వైపుకి చూస్తూ స్లోలీ రిలాక్స్. తిరిగే తాడాసన్, కాళ్ళ మధ్య భాగం. డీప్ బ్రీత్, స్ట్రెచ్. లెఫ్ట్ 2, 3, 4. స్లోలీ రిలాక్స్.
న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. డీప్ బ్రీత్, బ్రీత్ అవుతాం. రెండు చేతులు చాపి డీప్ బ్రీత్, బ్రీత్ అవుతాం. కుడిచే 5 వేలు ముద్దు. రివర్స్. ఎడమ చేయి రివర్స్. స్లోలీ రివర్స్. ఆల్టర్నేట్. స్లోలీ కాలు మార్చి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పట్టుకొని డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. రివర్స్. స్లోలీ అబ్జర్వ్. కళ్ళు మూసుకొని గమనిస్తాను. మెడ దగ్గర నుంచి చేతి వేడి చివరి భాగాల వరకు రెండు వైపులా, కుడి ఎడమ రెండు వైపులా గమనిస్తాం. మనోనేత్రంతో గమనిస్తాం. స్లోలీ రిలాక్స్. పికప్స్ చేద్దాం. డీప్ బ్రీత్, బ్రీత్. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీత్ ఇన్. నమస్కారం. మెట్లది ఎక్సర్సైజ్ చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా మెట్లది? ఓకే, నెట్ తీసుకోండి. పొజిషన్ ఫస్ట్ కుడికాలు స్టాండర్డ్గా ఉంటుంది, ఎడంకాలు ఒక్కటే పైకి కిందకి మారుస్తుంది. లేదా ఫస్ట్ కుడికాలు, మీ ఇష్టం, మీకు ఏది బాగుందో ఫస్ట్ అది చేస్తుంది. ఇలా పెట్టాను కదా, సేమ్ అలా చేయలేదు. క్రాస్గా వెళ్ళొద్దు పాదం అనేది. ఇలా కొంచెంసేపు అబ్జర్వ్ చేసుకోండి కూడా, నెట్టు పుట్టిద్ది కదా, దాన్ని కూడా గమనించుకుంటాం. తర్వాత అయిపోతే మార్చుకోండి. స్లోగా పెంచుదాం, కౌంట్ మరి ఎక్కువైనా మిగతా చేయాలి. అక్కడే తిరగండి, అదర్ సైడ్ తిరిగితే సరే.
స్లోలీ. కొంచెం రిలాక్స్. ఇలా పాదం కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం స్ట్రైట్ వెళ్ళి క్రాస్ వెళ్ళి క్రాస్ వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇది లేస్తుంది రే పాదం, ఎంత కాదన్నా లేస్తుంది. జాగ్రత్తగా మీది లేవట్లేదా? ఇది చాలా ఎక్కువ ఉంది. అవును, మీరు కూడా అటు తీసుకోండి ఆంటీ. అదిగో అక్కడ ఒకటి ఉందిగా ఆ చివరిది. ఇది బాగా ఎత్తు ఎక్కువగానే ఉంది, ఇది కొంచెం ఎక్కువే ఉంది ఇంత. ఆన్లైన్ వాళ్ళకి అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు రెండో కాలు. నాకు కొంచెం స్టామినా తక్కువగా ఉందిగా నేను చేయలేకపోతున్నా, మీరు చేయండి. అంతే, చాలా ఎక్కువగా ఉంది. ఆన్లైన్ వాళ్ళు చేస్తున్నారా? స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని గమనించండి. అవసరమైతే కొంచెం అబ్జర్వ్ చేశాక వాటర్ తీసుకోండి, వెంటనే అలసిపోతుంది. పాదం రొటేషన్, రివర్స్, ఎడమ కాలు, రివర్స్, ఇంకా బయట కూర్చోతాను. రెండు కాలు మెడలు దగ్గరగా, పాదాలు వేళ్ళు దూరం. స్లోలీ రిలాక్స్. కుడి కాలు పాదాన్ని క్రాస్గా డౌన్, బాగా స్ట్రెచ్ చేస్తాను. బొటన్ వేలు నేలకు తగ్గుతున్నట్టుగా డైరెక్షన్. మళ్ళీ అప్, డౌన్, అప్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు తీసుకో. స్లోలీ కట్టు చక్రాస్. మలబద్ధకానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి ప్రాబ్లం, అది కూడా మంచినీళ్ళు తాగాక. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి మొదలుపెట్టాలి. సెకండ్ పొజిషన్.
స్లోలీ రిటర్న్. థర్డ్ పొజిషన్. కాళ్ళ మధ్య బాగా దూరం. ఎడమవైపు తిరుగుతున్నప్పుడు కుడి కాలు పాదం పెడుతుంది. మళ్ళీ కుడివైపు తిరిగేటప్పుడు ఎడమ పాదం. స్లోలీ రిలాక్స్. ఫైనల్ తీసుకో. సెకండ్ టైం. ఇప్పుడు స్టెప్పర్ లాగా చేసాం కదా, దానివల్ల వెన్నుపూస దగ్గర ప్రెషర్ వచ్చి ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఇది చేస్తే రిలీఫ్ వచ్చేస్తుంది. నేను 2 సార్లు చేస్తున్నాను. ఒకవేళ మీకు అవసరం ఉంటే ఇంకో 2 సార్లు ఎక్సర్సైజ్ చేసుకోండి. అలవాటు లేని మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైనా కూడా స్ట్రెయిన్ అవుతుంది అవయవాలు. ఎంత మంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా కూడా అంతే ఇబ్బంది పెట్టింది. మనము ఇది చేద్దాం. కుడి చేయి భుజం మీద, ఎడం భుజం మీద, ఎడం వైపుకి ముందుకు బెండ్ అవుతూ మళ్ళీ వెనక్కి విరుచుకుంటుంది. ఆపోజిట్ అంటే ఇంటూ లాగా వస్తుంది, క్రాస్గా. ట్రాన్స్వర్సల్ స్పైనల్ స్ట్రెచింగ్. ఈ విధంగా నడుము నొప్పికి అద్భుతం. ఎప్పుడైనా డెలికేట్గా ఉంది నడుములు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా సెన్సిటివ్గా ఉంది, ఇలాంటివి చేసుకోవాలి. స్లోలీ. అదర్ సైడ్. నిన్న ఒకరు ఎంక్వైరీకి వచ్చారు కదా, వాళ్ళలో ఒక ఆవిడ చెప్తుంది ఆవిడకి డేట్ రాలేదట. 3 months పాటు ఉధృతంగా ఆపకుండా 2 గంటలు ఇక్కడ వాకింగ్ అంట, ఎంతో కష్టపడి అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తే 3 నెలలకు వచ్చిందంట. ఆమె దానికి ఎంత హ్యాపీగా చెప్తుందో చెప్తున్నా. మనం యోగా ఏమన్నా ఉందా కష్టపడేది? ఎంత సింపుల్గా ఉంటాయి మనవి. నేను వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ చెప్తుంది అనమాట, తను ఈ జాయిన్ అవడానికి రాలేదులే, కథ డేట్ రాకపోతే నేను ఇలా చేస్తాను మేడం అని చెప్తుంది. 3 నెలలు అంటే ఉధృతంగా ఆపకుండా 2 hours కష్టపడిద్దంట, చెమటలు దక్కేటట్టు. ఇక్కడ ఏది రౌండ్లు వేస్తా, ఏదైనా కానీ ఎక్సర్సైజ్ చేస్తా, అంత కష్టంగా చేస్తేనే ఆమె డేట్స్ వస్తాయంట, ఇర్రెగ్యులర్ అయిన. అవసరమా? నేను అనేది ఏంటంటే మనము ఆలోచనల పరంగా కూడా డేట్ అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సో మనకి ఋతుక్రమానికి మన ఆలోచనలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇంట్లో ఏదో కుటుంబంలో సమస్యలో లేకపోతే ఎవరితోటైనా ఏదైనా విభేదాలు రావచ్చు, ఇవి ఆలోచించినప్పుడు డేట్ మారిపోతుంది. సో అందుకని రోజు యోగా చేసుకుంటే అసలు ఆ కష్టం ఏదో ఇక్కడే 1.5 2 గంటలు ఈ విధంగా కష్టపెడితే ఇటు శరీరము మనసు రెండు ఎంతో ఆరోగ్యం. మనసు ఏంటి, ఆత్మ కూడా. అదే అంటుంది. నేను ఇంకా అయితే అవన్నీ మనం అనకూడదు కదా, నవ్వి అంటే అది చెప్తుంది కదా, తన ఎక్స్పీరియన్స్ వింటున్నా. అప్పుడు అనుకున్నా అంటే ఇట్లా బెటర్ కదా. కథ అదే చెప్పా, మీకు మనసుకి సోల్కి కూడా ఫుడ్ అవసరం, అది ఇక్కడే వస్తుంది అంటే ఎన్ని రోజులు చేయాలి యోగా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇంకా పాపం బేసిక్ లెవెల్లో ఉన్నారు. నేను చెప్పా మీరు ఎన్ని రోజులైతే అన్నం తింటారు అన్ని రోజులు చేయాలి. అంతే. భోజనం ఎన్నిసార్లు తింటున్నా చూసారా, భోజనం ఎన్నిసార్లు తింటామని ఎవరికి అసలు బోరు కొట్టదు. అవును, ఇదొక వ్యాపకం, ఇదొక సత్సంగం. అంటే ఈక్వల్ మైండ్ పీపుల్ కలిసినప్పుడు ఆ పవర్ అన్ని రెట్లు పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం 5 members ఉన్నాం, 5 times ఎక్స్ట్రా పెరిగిద్ది కదా. మన మైండ్ ఒక్కటే సరిపోదు ఎనర్జీ. ఒక్కోసారి ఏదో బద్ధకం, ఏదో ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుంది, పులిసినట్టు ఉంటుంది, ఏదో ఆ ముందు రోజు తిన్న భోజనం ఏదో ఎఫెక్ట్ ఉండొచ్చు, చెయ్యం తెలియకుండా ఒళ్ళొంగిద్ది. కానీ కుసుమ గారు, సులోచన గారు వీళ్ళని మెచ్చుకోవచ్చు. వాళ్ళు అసలు ఆన్లైన్కి స్టిక్ అయిపోయారు.
ఎంత బాగా చేస్తారు, ఒక్క రోజు కూడా లేట్ రారు, టయానికి వస్తారు, చివరి దాకా ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళది మాత్రం, వాళ్ళిద్దరు. సులోచన గారు కొంచెం ఇర్రెగ్యులర్ అయ్యారు, ఆవిడ క్లాస్ టీచర్. ఆ? ఇంట్లో కూడా ప్రశాంతంగా ఒక రూము మన సపరేటు ఒకటి సెట్టింగ్ పెట్టుకోవాల్సింది. ఆ, రాజీ పడకుండా సెట్టింగ్ పెట్టుకోవాలి. ఆ. ఉమ్. అవునా. ఉహు. మెయిన్ మేడం చూస్తుందేమో అనే భయం ఉండాలి. ఇప్పుడేముంది, అప్పుడు చాలా వార్ని అసలు ఎంత స్ట్రాంగ్ ఉండేది. వెళ్ళి సర్ది రావాలి మొత్తం, అంతే వాళ్ళ పనిష్మెంట్ అదే. వాళ్ళకి వంకరగా పెట్టడం వల్లే కదా మిగతావన్నీ వంకరలేని. సో ఆ చెప్పులు కలర్ చెప్తా ఎవరు వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళి మిగతా కూడా లైన్లో పెట్టి రావాలి. అసలు గుళ్ళో కూడా అందరు మెచ్చుకునేవాళ్ళు, యోగా వాళ్ళు చాలా డిసిప్లిన్, వాళ్ళ చెప్పులు చూసి నేర్చుకోవచ్చు అని అంతమందో అనుకునేవాళ్ళు అంట. లేకపోతే అంత గొప్ప గొప్పగా చెప్పులు అలా పడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఒక చెప్పులు ఇంకొకరు తొక్కుకుంటా వేసుకోవడం అంత అవసరమా? కాదు కదా. సో అలా బాగా అప్పుడు వినేవాళ్ళు కూడా లే, అప్పుడు వినేవాళ్ళు కూడా అందరూ అట్లనే. ఇక్కడ కూడా వింటున్నారంటారా? Slowly relax. Other side. Slowly relax. విలోమ త్రికోణాసు, కుడి చేత ఎడమ కాలు మీద. స్లోలీ రిలాక్స్. ఎడమ చేత కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద. నాలుక కేచరి ముద్ర. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. చిన్న చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు, ఎండాకాలం సెలవులు వస్తే పొలోమని పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు ప్రతి సెలవులకి. వాళ్ళే అసలు అంటే వాళ్ళకి ఎంత నచ్చిపోతే ఎలా వస్తారు పిల్లలు కదా, వెంటబడేవి తరమాలి కదా మామూలుగా పిల్లలు. వాళ్ళకి అసలు అవసరమే లేదు. వీళ్ళందరూ టీచర్లు అయిపోయేవాళ్ళు చక్కగా, ఆ పిల్లల దగ్గర కూర్చొని నేర్పేదాన్ని. పిల్లలకి ఉపయోగపడుతుంది కదా, మీ వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారా యోగా? చేస్తారా? టైం సరి, కానీ నేర్చుకున్న విద్య ఎక్కడికి పోదు. చూసారా చెయ్యి టచ్ కావట్లేదు, కారణం ఏంటి? నా చేతులు రెండు టచ్ కావట్లా, గమనించారా? కారణం ఏంటి? ఫుల్ హ్యాండ్స్. అంటే ఎవరు అది మనకి రాలేదని అనవసరంగా డిస్కరేజ్ అవుతాం. మామూలుగా ఇక్కడ దాకా వేస్తాం కదా చేతులు, ఇవాళ ఫుల్ హ్యాండ్స్ కదా, అంటే 3/4 కదా. చెయ్యి తిరగట్లా చూడండి, ఇక్కడే ఇంతటితో అయిపోతుంది. అట్లా మనం వేసే డ్రెస్ కూడా రోల్ ప్లే చేస్తాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి.
స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడి కాలు. నటరాజాసన్. స్లోలీ కాల్ మార్క్స్. నటరాజ్. బాగా సాగుది కాలు కూడా. అలా స్లోలీ రిలాక్స్. మలాసి తీసి వాటర్ రెడీగా పెట్టుకోండి. ఏదో తేడా వచ్చి కాళ్ళు నొప్పులు కదా. చేయకపోవడం అంటే ఏదో తేడా వచ్చింది ఇక్కడ తొడలు. కానీ ఇంత పెయిన్స్ ఎప్పుడు ఉన్నాయి నాకు వచ్చేది ఎక్కువగానే. వాతావరణం కూడా కొంత బాగా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. అవును. వర్షాలు పడ్డప్పుడు బాగుంది కదా, అంతలోకి అంత ఫాస్ట్గా ఎండకి వచ్చేసాం. ఇది కూడా కొంత దీన్ని బట్టి మన ఫుడ్ ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఫుడ్ మన పప్పన్నాలు తింటే తొందరగా ఫాస్ట్గా మొదలు పడతాం. బయట అది తినాలి ఎంతవరకు అంటే ప్రసాదం లాగే తినాలి. టేస్ట్ చూసామా పక్కకి వెళ్ళాము. కడుపు నిండాలి అనుకోకూడదు. ఊరికనే జిహ్వా చాపల్యం దానికోసం అట్లా టచ్ చేయించాలి. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు హిప్ జాయింట్కి, లెఫ్ట్ రైట్. హిప్ రొటేషన్. రివర్స్. స్పైనల్ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం రవయే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12.
ఓం సూర్యాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం భానువే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం ఖగాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం పోష్ణే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Slowly relax. Relax in Amritasana.